4 గంటల 45 నిమిషాలకు నేను రూమ్ నంబరు 4లోనికి నేను విజిట్ చేయడం జరిగింది. మా కళాశాలలో గత 28 రోజుల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ ఎగ్జామ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఆ ప్రక్రియలో నేను ఒక ప్రిన్సిపాల్‌గా, ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా నేను ఇన్స్పెక్షన్ వెళ్ళడం జరిగింది. రూమ్ నంబర్ 4లో పోతూ చెకప్ చేయంగా అక్కడ ఒక క్యాండిడేట్ చిట్టి కొట్టడం నేను గమనించాను. ఆ చిట్టి తీసుకున్నాను. చిట్టితో పాటు బుక్లెట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆ విద్యార్థిని హాల్ టికెట్ కూడా నేను అడిగినాను. హాల్ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేడు. పదే పదే అడిగినా కూడా ఇవ్వలేదు. అదే క్లాస్‌లో చాలా దురుసుగా ప్రవర్తిస్తే మిగతా పిల్లలకు ఇబ్బంది అయితది. అట్లా ప్రవర్తించదు బాబు, వెళ్ళిపో అని చెప్పాను. పోతూ నా చేతిలో ఉన్నటువంటి బుక్లెట్‌ని మొత్తము గుంజుకొని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి ఆ రూమంతా ఇసిరేసి నా షర్ట్ పట్టుకొని లాగి నన్ను తోయడం జరిగింది. ఆ తరుణంలో నేను ఆ డోరుకు పడడం జరిగింది. అదేవిధంగా అదే రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఇన్విజిలేటర్ కూడా తోసేస్తూ పారిపోయాడు. పారిపోతూ గ్రౌండ్‌లోకి ఎళ్ళంగా మా పరీక్షా సిబ్బంది కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ పరీక్షా సిబ్బంది పైన కూడా పెన్నుతోటి దాడి చేయడం వల్ల ఆ పరీక్షా సిబ్బంది కూడా గాయం జరిగింది. పోతూ కొత్త బిల్డింగ్ ఆ గ్రౌండ్ కాలేజీ వెనుక వైపు ఉన్నటువంటి గోడ దూకి పారిపోవడం జరిగింది. వెంటనే సకాలంలో నేను సంబంధిత పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి జరిగిన సంఘటన అంతా నేను ఫోన్ ద్వారా తెలిపినాను. సాయంత్రం నిన్న 6 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ క్యాండిడేట్ పేరు గంగా శ్రీకాంత్. కరెంట్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తారట. కాబట్టి నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది. కేసు నమోదు చేశారు. వాళ్ళు చట్టపరంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.